మే 1 దేవుని వాక్య ధ్యానం. అడుగుడి మీకు ఇయ్యబడును. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి మాసములో మనమందరము అడుగుపెట్టి ఉన్నాం. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము దేవుణ్ణి అడిగినప్పుడు అది మనకి ఇయ్యబడుతుంది అనే గొప్ప వాగ్దానం ఏప్రిల్ నెలలో నెరవేర్చబడ్డది. మరియు మే నెలలో కూడా దేవుడు అదే మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే కావాలని ఆశపడుతున్నావో దాని కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మనందరి జీవితాలలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ప్రభు అనుగ్రహిస్తాడు. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము స్థిరపరచుకోవాలి. దేవుడిని మనము అడిగేవారంగా ఉండాలి. ఆయన మనలను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, మన జీవితంలో ఏదైనా సరే అడిగిన వెంటనే అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉండగా చాలా పర్యాయములు ఆయన అడగడానికి నిర్లక్ష్యమో బద్ధకమో లేక ఏమరపాటో తెలియదు, కానీ చాలామంది ప్రభువుని అడగడానికి వెనుదిరుగుతూ ఉంటారు. ప్రియులారా, వారిని వీరిని అడిగి ప్రార్థించమని అడిగే నీవు నేరుగా దేవుణ్ణి అడిగే అవకాశము, ఆయన కృపా సింహాసనం ఎదుటికి ధైర్యముగా వెళ్ళేటువంటి ఉన్నతమైన దేవుడు ప్రధాన యాజకుడు మనకుండగా మనము ఆయనని అడగడానికి ఎందుకో అలక్ష్యము చూపుతున్నాం. నువ్వు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా ఆయన్ని అడగడం ప్రారంభించు. ఈ రోజు నుంచే నీవు దేవుని సన్నిధిలో కూర్చుని మోకరించి ఆయనను అడిగినప్పుడు ఆయన నీ కుటుంబాలకి నీ యొక్క జీవితంలో ఉన్నతమైన సమాధానంగా క్రీస్తూ ఉంటున్నాడు. అది ఏ సమస్య అయినా సరే, ఎంత జటిలమైన సమస్యగా నీకు కనబడినా, అది ఇంకా నా వల్ల అవ్వదు అని నువ్వు అనుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభు నీకు సమాధానము అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. మే నెల 1వ తారీఖున మేమందరము ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి, ప్రభు నీ నామాన్ని బట్టి స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభు, బిడ్డలను దీవించండి. అడిగేవారిగా, ప్రార్థించేవారిగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రయాణాలు, పనులు, బిడ్డలను బహుగా దీవించండి. ఈ మాసం అంతా ప్రభు జన్మదినములు, వివాహ దినములు, ఆయా విశేష దినములు జరుపుకున్న వారిని దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదరణ, నెమ్మది దయచేయండి. ప్రభు, ప్రతి కుటుంబానికి క్షేమము, ఆరోగ్యము దయచేయండి. దినదీవెనతో నింపి ఈ మాసము 1వ తారీఖు నుండి 31 వరకు బిడ్డలను దీవించమని, ప్రతి పనిలో బిడ్డలకు తోడుగుండి నీ రక్షణ ఆనందంలో నింపమని దినదీవెనతో నింపండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.